అంటున్నారు ఏమొచ్చింది మిథున్ రెడ్డి గారు మీకు మీరు చేయకపోతే మీరు హైకోర్టులో చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇది హైకోర్టులో తీర్చుకోమన్నారు. నేను ఒకటే అంశం అండి, ఈ రోజు గుడివాడ నాని అనేటువంటి వ్యక్తి చూడండి, ఏదైతే బలమనేని వంశీ నోరు అదుపులో లేకుండా మాట్లాడాడు, వికృత చేష్టలు చేశాడు, దందాలు చేశాడు, అదే ఇతనికి గతి పట్టిద్దని చెప్పి భయపడ్డాడు. ఇతను పులి సింహం అంటున్నాడు, ఇది పులి కాదు సింహం కాదు, పిల్లి కన్నా హీనమండి. ఈ రోజు గజగజ గజ ఉడుకుతున్నాడు కొడాలి నాని అనేటువంటి వాడు. ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అసలు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నాడా లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నాడా ఎవరికి తెలియనాడు. ఎందుకంట గోప్యంగా ఉంచాలండి? నిజమే, ఏం చేయలేకపోతే రమ్మనండి, వచ్చి నేనేం చేయలేదని ధైర్యంగా ఉంచోమనండి. ఏ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ మేము దడవలేదండి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకులు ఎవరో దడవల, కోర్టుకి వెళ్ళాం, మేము ఏం చేయలేదని నిరూపించుకున్నాం, ప్రతి అంశాన్ని ఎదుర్కొన్నాం, మేము ప్రతి అంశాన్ని ఎదుర్కొన్నాం. ఈ రోజు కూడా చెబుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ తప్పు చేయలేదు, ఏ విచారణకైనా నేను సిద్ధం అంటలా, మా వాళ్ళు ఏ తప్పు చేయలేదు, అధికారులు పట్టుకున్నారు, 199 మంది అధికారులు పట్టుకున్నారు, ఆ అన్న ఈ అన్న ఓఎస్డి ధనుంజయ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారంటే నీకు తెలియాలి. మద్యం కుంభకోణంలో నీకు తెలియాలండి. నేను ఆధారాలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి ఆధారాలు వస్తున్నాయి. మనతోటి తిరుత్తూరు వేణుగోపాల్ గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఒక మాజీ మంత్రి గారికి లుకౌట్ నోటీసులు అంటే ఆయన విమానాశ్రయాల్లోనే కాదు, ఆయన మళ్ళీ జలమార్గం నుంచి కూడా దేశం దాటి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి బహుశా ఆంధ్రప్రదేశ్లో లుకౌట్